క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో ఏమైనాయి? క్రొత్తవాయెను. నూతన సంవత్సరంలో ప్రభు కోసం మనం ఎలా జీవించాలి? క్రొత్త జీవితాన్ని జీవించాలి. ఈ క్రొత్త జీవితం జీవించడం కొరకై మనం తీసుకోవాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలో మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి, క్రొత్త జీవితం కొరకై క్రొత్త గురి మన ముందు ఉండాలి కదండి. ఏం తీర్మానాలు తీసుకున్నారు ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం చాలామంది అనుకొని ఉండొచ్చు, రోజు నేను బైబిల్ చదువుతానని. చదివేరో లేదో, రోజు ప్రార్థన చేసుకుంటానని అనుకొని ఉండొచ్చు. చేసుకున్నారో లేదో. నూతన సంవత్సరంలో ఒక నూతన గురి మనం కలిగి ఉండాలి. ఏంటి మన గురి? చూడండి, పౌలు అంటాడు 9వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఏం చేస్తున్నాను? అపేక్షించుచున్నాను. అపేక్ష అంటే చెప్పండి, అపేక్ష అంటే కోరిక, డిజైర్. పౌలు అంటున్నాడు, ఈ క్రొత్త జీవితం కొరకై నేను ఒక క్రొత్త గురి, న్యూ ఎయిమ్, ఒక క్రొత్త గురి పెట్టుకున్నాను నా ముందు. ఆ గురి ఏంటంటే, దేహమందునను దేహమును విడిచినను ఏం చేయాలి? దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఈ సంవత్సరం మరి ఈ 2024 సంవత్సరం మహిమగల సంవత్సరం. ప్రతిరోజు ప్రతి క్షణం మన ముందుండాల్సిన గురి ఏంటంటే, చెప్పండి, ఏం గురి పెట్టుకుందాం? నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి. చెప్పండి, ఎవరికి? కొన్నిసార్లు మనుషులకు ఇష్టలుగా జీవించి కదండి, మనుషులను సంతోష పెట్టాలని మనుషులు ఏం చేస్తారో తెలుసా? నేను వారిని సంతోష పెట్టాలి, వీరిని సంతోష పెట్టాలని. ఎంతకాలం సంతోష పెడతావండి? ఒకరోజు సంతోష పెడతావు, తర్వాత మనిషికి ఇష్టమైంది నువ్వు చేయకపోతే ఏం చేస్తారు తెలుసా? యవనస్తులు ప్రాముఖ్యంగా వాడికి ఇష్టమైంది చేసినంతసేపు నీతో ఉంటాడు, వాడికి ఇష్టమైంది చేయకపోతే ఏం చేస్తాడు తెలుసా? యాసిడ్ పోస్తాడు నీ మీద యాసిడ్ పోస్తాడు. నిన్ను తీసుకెళ్ళి బజారులో అమ్ముతాడు. నిన్ను తీసుకెళ్ళి నలుగురితో పాపం చేసేదానికి వాడు వడగడతాడు. మనుషుల ఇష్టం కాసేపేనండి. మనుషులు సంతోష పెట్టగోరిన వాడినా అయితేనా నేను దేవుని దాసుడను కాకయే పోదును. మనుషులకి ఇష్టంగా బ్రతకబాకండి. మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు, అటు పక్కకు పోయే కాసేపట్లోనే మనల్ని అనకూడని మాట కూడా అంటారు. అది మనుషుల జీవితాలు. మనల్ని సృష్టించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుకిష్టులుగా బ్రతకటం ఈ నూతన సంవత్సరంలో ఒక గురి పెట్టుకుందాం. పౌలు అంటున్నాడు, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడు క్రొత్తవి? ఒకటి నూతన గురి. మన గురి ఏంటంటే, దేహమందునను దేహమును విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా నేను జీవించాను. నా ప్రభు నన్ను గమనిస్తున్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభుకి ఇష్టడుగా నేను బ్రతకాలి. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద ఏముంది చెప్పండి? సమాధానం ఉంది. దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు సమాధానము, సంతోషము, సమృద్ధి మనకుంటుంది. మొదటిది. రెండోది చూద్దాం. ఈ నూతన జీవితంలో మనం తీసుకోవాల్సిన రెండవది న్యూ అసోసియేషన్. 14 వచనం చూడండి. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు ఏమయ్యాడు? మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ నూతన సంవత్సరంలో జీవించు వారికి మీదట ఎవరి కోసం కాదు, తమ కొరకు కాక ఎవరి కోసం అంట? తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఈ జీవితం ఎవరి కోసమో తెలుసండి?
నీ కోసం ప్రాణం పెట్టి విలువ పెట్టి నిన్ను కొన్న యేసు ప్రభు కొరకు జీవించాలి. జీవిస్తున్నావా? ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? ఈ సంవత్సరమైనా ప్రభువా జీవించు వారికి మీదట, ఇక మీదట నేను నా కొరకు నేను జీవించనయ్యా. గడిచిన సంవత్సరాల్లో నా కొరకు నేను జీవించి చాలా నష్టపోయాను కదండి. నా ఇష్టం. సంసోను కూడా ఒకసారి తిమ్నాతుకు వెళ్ళి ఒక అమ్మాయిని చూసి వచ్చి వాళ్ళ నాన్న అమ్మతో ఏమన్నాడు తెలుసా? నాన్న, తిమ్నాతులో ఒక అమ్మాయి ఉంది, నా కొరకు వివాహం చేయమన్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏమన్నారంటే, బాబు తిమ్నాతుకు వెళ్ళి చేసుకోవడానికి నువ్వు నాజీరు చేయబడ్డవాడివి, వ్రతము చేయబడ్డవాడివి, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడివి, ఆ పని చేయకూడదంటే వెంటనే సంసోను ఏమంటాడంటే, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయాలి అన్నాడండి. సంసోను ఆఖరికి తిరగలి విసరువాడయ్యాడు. తన ఇష్టంతో జీవించి తన కొరకు జీవించి ఎంత నష్టపోయాడో. ఈ సంవత్సరం అలా జీవించకూడదండి. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభుకి ఇష్టమైన జీవితం కదండి. జీవించు వారికి మీదట ఎవరి కోసమంట? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కోసం జీవిద్దాం. ఒకటి, ప్రభుకిష్టలుగా జీవిద్దాం. జీవించే జీవితం ప్రభు కొరకు జీవిద్దామని తీర్మానం తీసుకున్నాం. ఒక న్యూ యాటిట్యూడ్, ఒక నూతన వైఖరి మనలో ఉండాలి. 14వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతము. క్రీస్తు ప్రేమతో జీవిద్దాం. జీవించే జీవితం ఎవరి కోసం జీవిద్దాం? క్రీస్తు ప్రేమ. ఖండాలు దాటి, సముద్రాలు దాటి మన మధ్యలోకి సువార్త ప్రకటించారంటే మిషనరీలు వచ్చి, ఒక మిషనరీ అంటాడు, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైట్ మీ. క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేసింది? బలవంతం చేసింది. వినుకొండకు వచ్చి డూస్మన్ దొరగారు సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టాడంటే క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ మనం చూపించాలి. ఈ సంవత్సరం మనం కూడా అనేక మందికి సువార్త ప్రకటించాలండి. క్రీస్తు ప్రేమను ప్రకటించే సంవత్సరం ఈ సంవత్సరం. అవకాశం ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా ఈ 4 గోడల మధ్యలోనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్తను పట్టుకొని వెళ్దాం. యేసు ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం. క్రీస్తు ప్రేమ కలిగి ఇతరులకు మనం సువార్త ప్రకటిద్దాం కదండి. దేవుడు దానికోసమే ఈ సంవత్సరం అనే అవకాశం ఇచ్చాడు. దేవుని మహాకృప, క్రీస్తు ప్రేమ కలిగి ఆయన ప్రేమ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించాలి. తర్వాత న్యూ యాక్టివిటీ. ఈ సంవత్సరం మనలో ఉండాల్సిన ఒక యాక్టివిటీ 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ఏమయ్యుందాం? ధైర్యము గలవారమయ్యున్నాము. ఇది మాత్రం వదిలిపెట్టబాకండి. ఎల్లప్పుడూ ఏముండాలి చెప్పండి? ధైర్యము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకి, క్రీస్తు యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ధైర్యముతో కూడిన జీవితం. విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. పిరికివారం కాదు. మనం నరకంలో మొట్టమొదటి ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? పిరికివారు. చెప్పండి ఎవరు? ముంబై మహాపట్టణంలో జరిగిన ఒక సంఘటన నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను. ఒక భర్త బ్యాంకులో పనిచేస్తాడు. ఆయన భార్య, 2 ఆడపిల్లలు. భర్త చనిపోయాడు సడన్గా. భార్య పిల్లలతో చెప్పిందంట, అమ్మా ఈ మహాపట్టణంలో నేను మిమ్మల్ని పెంచలేను, మీ కొరకు నేనేం చేయలేను. మరేం చేద్దాం మమ్మీ? 2 ఆడపిల్లలు అడిగారు. ఏం చేయటం కాదమ్మా, నేనైతే మిమ్మల్ని పెంచలేను, చూసుకోలేను, ఉద్యోగం చేయలేను. ఉన్నదాంతో ఇంట్లో తిందాం, ఇంట్లో ఉన్న వస్తువులు సరుకులతో కొంతకాలం భోంచేద్దాం, తిందాం, అయిపోయిన తర్వాత అలాగే తలుపులు వేసుకొని ఇంట్లోనే చనిపోదామమ్మా అని వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. సరిగ్గా అలాగేనండి. ఒక 4 రోజులు ఇంట్లో ఉన్న సరుకులతో తిన్నారు. తర్వాత బయట తలుపులు వేశారు. ఆ ఇంట్లో అమాంతంగా అలాగే వాళ్ళు చనిపోయారు. అయితే వాసన వస్తుంది ఆ ఇంట్లో, భయంకరమైన వాసన వస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ చేశారు.
వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు పోలీసుల సహాయంతో వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే 3 కుళ్ళిపోయిన శవాలు ఆ ఇంటి బాగా వాళ్ళు చూస్తూ ఉంటే, తనిఖీ చేస్తూ ఉంటే ఒక సూసైడ్ నోట్ ఇట్లా కనబడింది. ఆ సూసైడ్ నోట్లో ఏం రాశారు తెలుసా అండి? మా చావుకు కారణం మేమే, మా చావుకు కారణం మేమే, భయం వల్ల, పిరికితనం వల్ల మేమే ప్రాణం తీసుకున్నాం. పిరికితనం చాలా భయంకరమైంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి కోసం ఈ మాటలు మాట్లాడిస్తున్నాడో, నీతిమంతులు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు సింహము వలె ఎలా ఉంటారు చెప్పండి? ధైర్యంగా ఉంటారు. ఎక్కడున్నా మనం ఎక్కడున్నా. కొన్నిసార్లు నాకు కనిపిస్తుంది, అసలు ఈ రోజుల్లో మరి చూడండి, చాలామంది క్రైస్తవేతరులు ఆడపిల్లలండి ఇక్కడి నుంచి ఒక్కళ్ళే ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అమెరికా వెళ్ళిపోతున్నారు. ఖండాలు దాటి వెళ్ళి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత ధైర్యంగా! లోకస్తులు అంత ధైర్యంగా ఉంటే ప్రభుని ఎరిగిన బిడ్డలం, మనలో ఉన్నవాడు చెప్పండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు యేసయ్య మనలో ఉన్నాడు. మనం యేసయ్య బిడ్డలం. ఎంత ధైర్యంగా ఉండాలి! ఎక్కడైనా, ఎక్కడికెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా యేసు నాతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు. ఆ ధైర్యంతో ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇట్లా వాక్యం విన్నప్పుడే కాదు, మనం ఎక్కడికెళ్ళిన ఈ మాటలు గింగురమంటూ చెవుల్లో మారుమోగుతూ ఉండాలి. ఈ సంవత్సరం ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉండమన్నాడు యేసయ్య. ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉండమన్నాడు. నేనే పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. దేవుని బిడ్డలు ధైర్యానికి ప్రతీకలండి. నెహ్రూని అడిగారంట ఒకసారి, జవహర్లాల్ నెహ్రూ గారిని, క్రిస్టియన్స్ అంటే ఎవరో చెప్తారంటే దే ఆర్ స్లీపింగ్ లయన్స్ అన్నాడంట. నిద్రపోయే సింహం లాంటి వాళ్ళు. లోకస్తులకు తెలుసు క్రైస్తవులు అంటే ఎవరో. మన జోలు రావటానికి కూడా భయపడాలి ఎవరైనా. ఎందుకంటే దేవుని బిడ్డలం. మిమ్మును ముట్టినవాడు, యేసయ్య అన్నాడు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. చూసారండి, దేవుని బిడ్డలు ఎవరైనా టచ్ చేయాలన్నా, దేవుని బిడ్డలకు ఎవరైనా విరోధమైన కార్యం చేయాలన్నా ప్రభు అన్నాడు, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుని బిడ్డలకు విరోధంగా ఏదైనా చెయ్యాలనుకున్నా ఎవరు ఏం చేయలేరు కూడా, వారి వల్ల కాదు కూడా. యోసేపును గుంటలో వేసి చంపాలనుకున్నారు, కానీ దేవుని ప్రణాళిక యోసేపు మీద ఉంది. చూడండి ఎంత గొప్పగా దేవుడు ఆ గుంటలో నుంచి తీసుకెళ్ళి ఐగుప్తుకు ప్రధాని చేయలేదా? సింహాల బోనులో వేసి ఈ రోజుతో దానియేలు జీవితాన్ని ముగించేయాలి అనుకున్నారు, కానీ సింహాల బోనులో నుంచి దేవుడు తీసుకొచ్చి బబులోన్లో ఉన్నత స్థితిలో పెట్టలేదా? ఆ దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి న్యూ యాక్టివిటీ, వాక్ బై ఫెయిత్. దేవుని బిడ్డలంగా ఎల్లప్పుడూ ధైర్యం కలిగి జీవించాలి. దాని కొరకై మరొక మాట అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే ఏం చేద్దాం? నడుచుకో. ఈ సంవత్సరం అంతా మనం వేసే ప్రతి అడుగు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసం అనే అడుగు. విశ్వాసంతో అడుగేయాలి. ఈ చలికాలంలో మిస్సిసిప్పి అనే నది గురించి చెప్తా ఉంటారు. అమెరికా దేశంలో ఈ చలికాలం కొన్ని నదులు గడ్డగట్టిపోతాయి. మన భారతదేశంలో కూడా హిమాలయాల దగ్గర నదీ ప్రాంతం అంతా గడ్డగట్టిపోతుంది, బాగా గడ్డగట్టిపోతుంది కదండి. ఈ మిస్సిసిప్పి అనే నది గడ్డగట్టిపోయిందంట, బాగా గడ్డగట్టిపోతే ఆ ప్రాంతానికి ఒక అతను కొత్తగా వచ్చి ఈ నది దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఆ ఊరు అతను అడుగుతున్నాడు, నేనేమో పక్క ఊరికి వెళ్ళాలండి, ఎలా వెళ్ళాలి అంటే ఆ ఊరు అతను చెప్పాడండి, ఏం భయం పడద్దండి, ఇది నది అంతా గడ్డగట్టిపోయింది, మీరు చక్కగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళచ్చు? ఆ ఊరికి వెళ్ళిపోవచ్చు అన్నాడంట. సరే, ఆ మాట విన్నాడు కానీ అడుగేశాడు. నది నీళ్ళన్నీ గడ్డగట్టిపోయినాయి, బాగా చలి గడ్డగట్టిపోయింది. అడుగేశాడు, మళ్ళా 2వ అడుగేశాడు. భయపడుతూ అడుగేస్తూ వెళ్తున్నాడు. ఈయనేమో భయపడి కింద చేయబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతానేమో, దిగిపోతానేమో, మళ్ళీ మునిగిపోతానేమో అని అట్లా అడుగు పెట్టుకుంటూ వెళ్తుంటే 4 గుర్రాలు వేసుకొని అతని వెనకాల ఒకతను, ఈ క్రిస్మస్ సీజన్ కదా, జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ ఈస్ కమ్ అని గుర్రాలు వేసుకొని దాని వెనకాల వెళ్తున్నాడు అంట అతను.
చూడండి, దేవుని బిడ్డలేమో విశ్వాసంతో అడుగేయటానికేమో వెనకం చేస్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, వెలిచూపు వలన కాక ఎలా నడుచుకుందాం? విశ్వాసముతో నడుచుకోవాలి. ఈ సంవత్సరం వేసే ప్రతి అడుగు విశ్వాసంతో వేద్దాము. విశ్వాసము కదండి లోకమును జయించిన విజయము ఎటువంటిది? మన విశ్వాసమే. మీరు విశ్వాసముతో వేసే ప్రతి అడుగు దేవుడి విజయముతో దాన్ని ముగించి ఆశీర్వదించునుగాక, విజయముతో నడిపించునుగాక. మరొక మాట 14 వచనం అంటాడు పౌలు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమతో దేవుని బిడ్డలంగా, దేవునికి ఇష్టలంగా మనం నడుచుకుందాం. ఈ నూతన సంవత్సరం 4-5 విషయాలు దేవుని వాక్యంలో మనం విన్నాం. ఇదిగో సమస్తము ఏమైనా క్రొత్త వాయనం. క్రొత్త జీవితానికి మొట్టమొదట మనం తీసుకోవాల్సింది, దేహమందున్న దేహాన్ని విడిచిన ఎవరికి? దేవునికి ఇష్టలుగా నడుచుకుందాం. రెండవది, జీవించు వారికి మీదట ఎవరి కోసం కాదు? మన కోసం కాదు. ఎవరి కోసం జీవిద్దాం? యేసయ్య కొరకు జీవిద్దాం. యేసయ్య కొరకు జీవించే మనం క్రీస్తు ప్రేమ కలిగి జీవిద్దాం. క్రీస్తు ప్రేమ కలిగి జీవించే మనం ఎల్లప్పుడూ ధైర్యం కలిగి జీవిద్దాం. ధైర్యం కలిగి జీవించడానికి వెలిచూపు వలన కాక ఎలా నడుచుకుందాం? విశ్వాసంతో నడుచుకుందాం. యేసయ్య ఉన్నాడు. మీరు వేసే ప్రతి అడుగు, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలుగా, మీరు వేసే ప్రతి అడుగు యేసయ్య ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం యేసయ్య మీ జీవితాలకు అది ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ప్రభు సఫలం చేసి ఈ సంవత్సరం మహిమగల సంవత్సరంగా మీకు మీ కుటుంబాలకు అందించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఇచ్చిన ఈ వాక్యముగా మీకు స్తోత్రాలు. ఇదిగో సమస్తము క్రొత్త వాయనం, క్రొత్త జీవితం, క్రొత్త సంవత్సరంలో వెలిచూపు వలన కాక ప్రతి క్షణం విశ్వాసంతో నడుచుకోవటానికి మీ కృప మాకు దయచేయమని, సంఘాన్ని మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరిచి, విశ్వాసములో ప్రభా ధైర్యం ఉంది, విశ్వాసములో బలముంది, విశ్వాసంతో నడుచుకొని నీకు ఇష్టలుగా ప్రభా మేము జీవించే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.